హాయ్ అండి. వర్షాకాలం వచ్చిందంటే మీ పిల్లలు తరచూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? అయితే ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్షాకాలం అంటే పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన కాలం. కానీ ఈ కాలంలోనే మనం ఎక్కువగా సిక్ అవుతుంటాం. మరీ ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు. జ్వరము, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియా అని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అవి ప్రమాదం కాకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి. నా పేరు భారతి. వెల్కమ్ టు ఎస్బిఎండి లైఫ్ జర్నీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి పిల్లలు బయట నుంచి ఆడుకుని వచ్చినప్పుడు గానీ, వాష్‌రూమ్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఇంకా ఏదైనా టాయ్స్‌తో ఆడుకోవడం అలాంటివి ఏమైనా చేసినప్పుడు ముందు డెటాల్‌తో శుభ్రంగా చేతుల్ని వాష్ చేయాలి. ఫస్ట్ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు ఆడే వస్తువుల నుంచి వాళ్ళ లంచ్ బాక్స్ గానీ, లంచ్ బ్యాగ్స్ గానీ, పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే వస్తువులు కూడా నీట్‌గా ఉంచేలా చూడండి. ఇంకా ప్లేట్స్ కడిగి పెట్టినా సరే మళ్ళీ భోజనం పెట్టే ముందు కడిగి పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడూ ఇంటిని నీట్‌గా పెట్టుకోండి. తడిగా ఉండకుండా గదిలో గాలి, వెలుతురు వచ్చేలా నీట్‌గా ఇంటిని పెట్టుకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంటి పరిసరాలు నీట్‌గా ఉండేలా చూసుకోండి. ఇంటి చుట్టూ పక్కల నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమలు రాకుండా మస్కిటోస్ కవర్స్ కూడా వాడుతూ ఉండండి. ఈ సీజన్‌లో ఎక్కువ డెంగ్యూ, మలేరియా అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంకా శుభ్రమైన వాటర్ ఇవ్వండి. ఎప్పుడు వాటర్‌ని వేడి చేసి ఇవ్వడానికి చూడండి. వాటర్ అయినా సరే, అది మినరల్ అవ్వని ఏదైనా సరే మీరు కాచి పట్టిస్తూ ఉండండి ఈ వర్షాకాలంలో. పిల్లలు ఈ సీజన్‌లో చాలా వాటర్ తక్కువ పిల్లలే కాదు మనమైనా సరే వాటర్ తక్కువగా తాగుతుంటాము. అలా కాకుండా మీరే హాట్ వాటర్ ఆరారా ఇస్తూ ఉండండి పిల్లలకి. ఇంకా పోషకాహారం ఇవ్వండి. ఫ్రూట్స్, గుడ్లు, పప్పులు ఇలాంటి ఫిషెస్ ఇలాంటివి ఇమ్యూనిటీ పెంచే ఐటెమ్స్ వేడిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేడి వేడిగా పిల్లలకి ఇస్తూ ఉండండి. అస్సలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయకండి పిల్లలకి. ఇంట్లో వండి వేడి వేడిగా పెడుతూ ఉండండి వర్షాకాలంలో. పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు బాగా ఉప్పు నీటిలో కడిగి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడి యూజ్ చేస్తున్నారు కాబట్టి, మనం ఏ ఫ్రూట్స్ తీసుకొచ్చినా సరే ఉప్పు నీటిలతో కడిగి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా పిల్లల గోర్లు కూడా కట్ చేస్తూ ఉండండి. గోరులో ఎక్కువ మట్టి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల గానీ, ఏదైనా తిన్నప్పుడు గానీ, ఆ మట్టి వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోర్లు కూడా కట్ చేయండి. రోజు స్నానం చేయిస్తూ ఉండండి. ఇంకా తడిచి వస్తే గనక బట్టలు వెంటనే మార్చండి. తడి బట్టలు మాత్రం అస్సలు ఉంచొద్దు. అవి వాటి వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఎక్కువ సేపు రెస్ట్ ఇవ్వండి పిల్లలకి. పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోయేలా చూసుకోండి. కొద్దిగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు ముందుగానే మనం ఇంటి చిట్కాలను ట్రై చేయొచ్చు. మరి ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించండి. లేదు కొద్దిగా ఉంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది, జలుబు, దగ్గు స్టార్ట్ అవుతుందంటే ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు. పిల్లల్లో ఎక్కువగా జ్వరం, నీరసంగా ఉండి ఇంకా ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. అంతేగాని నెగ్లెక్ట్ చేసి మీ మీ సొంత వైద్యాలు మాత్రం చేయొద్దు పిల్లల విషయంలో. మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలను పాటిస్తే ఎంతో కొంత మన పిల్లల్ని ప్రమాదం నుంచి రక్షించవచ్చు. పిల్లల ఆరోగ్యం కోసం పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. పరిశుభ్రత, మంచి ఆహారం, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ వర్షాకాలంలో కూడా పిల్లలను ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో మనం సహాయపడవచ్చు. నేను నా పిల్లల విషయంలో ఇవే జాగ్రత్తలు తీసుకుంటాను. అవే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. పిల్లల విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నమస్కారం.